హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఏంటంటే లైట్ వెయిట్ కలెక్షన్ అండి. చూడ్డానికి హెవీగా కనబడతాయి కానీ అంతా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీ అందరికీ తెలుసు మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. జేఎన్టీయూ, నాగోల్, మలక్పేట్ అండ్ హిమాయత్ నగర్. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నౌ నేనైతే మన జేఎన్టీయూ బ్రాంచ్ను చూపిస్తున్నాను. ఈ కలెక్షన్ అంతా కూడా బాగున్నాయండి. కలెక్షన్ కాస్త ట్రెండీ వెరైటీస్ అన్నమాట. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే రోజు అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో లైట్ వెయిట్ అన్నాను కదండి. లైట్ వెయిట్ అంటే నార్మల్గా ఎవరైనా కానీ ఒక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ లైట్ వెయిట్ బెస్ట్ ఆప్షన్ అండి. తక్కువ బడ్జెట్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇదైతే నేను ఫస్ట్ చూపించేది రోజ్ గోల్డ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. మంచిగా లైన్ ఈ చైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రెండీగా ఉంటాయండి. చాలా నీట్గా ఉంటాయి. మనకి రోజ్ గోల్డ్ లాగా సర్కిల్స్ వచ్చాయి. అండ్ ఇదంతా చూడండి మనకి చూడడానికి బాల్స్ అంతా కూడా ఇదే ప్యాటర్న్ సీజెట్స్ అండ్ మనకి రోజ్ గోల్డ్తో చక్కగా సర్కిల్స్ ఓవల్ షేప్ వాటి మధ్యలో కూడా మనకి నీట్గా లీవ్స్ లాగా వచ్చేసాయి. ఇదే ప్యాటర్న్ చైన్ కంటిన్యూ చేసేసి మధ్యలో పెండెంట్ మాత్రం 3 సర్కిల్స్ లాగా మనకి చుట్టూ సీజెట్స్ లైన్స్ కూడా మనకి రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ షేప్లో కనబడుతుంది. చూస్తున్నారు కదా, మెయిన్ పెండెంట్ మధ్యలో చూడండి గ్రీన్ ఎమరాల్డ్ కలర్ స్టోన్ చుట్టూ సీజెట్స్ కింద డాంగ్లర్ మాత్రం ఇలా డ్రాప్ షేప్తో ఇచ్చారు. ఎంత యూనిక్గా ఉంటుందో. మీకు నార్మల్గా గోల్డ్లో అందరి దగ్గర ఉంటాయండి కానీ ఇలాంటి రోజ్ గోల్డ్ కనెక్షన్ చాలా రేర్ అండ్ పెట్టుకుంటే కూడా చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, చూడ్డానికి మాత్రం హెవీగా ఉంది లుక్ కానీ చాలా లైట్ వెయిట్గా చేపించాము. మనకి ఫస్ట్ 3 బాల్స్ వచ్చేసాయి. అందులో నుంచి ఫస్ట్ లైన్ అంతా కూడా 2 లైన్స్ లాగా బాల్స్లో తీసుకున్నాం. అంతా గోల్డెన్ బాల్స్. మధ్యలో లైన్కి చూడండి అంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్స్తో డ్రాప్ షేప్ వచ్చేసింది. కింద మళ్ళీ 2 to 3 లైన్స్ ఆఫ్ గోల్డెన్ బాల్స్ అండ్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా నవరత్నంతో వచ్చిందనమాట. ఏ కలర్ శారీకైనా ఏ కలర్ అవుట్ఫిట్కైనా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 23 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ అండి. ఎవరికైతే చైన్స్ చాలా సన్నగా ఇష్టపడుతుంటారో మనకి, ఎందుకంటే శారీస్ కనే కాదు మనం లెహెంగాస్కి లేదా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా వేసుకోవడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. మంచి రోజ్ గోల్డ్ చైన్, పెండెంట్ మాత్రం రోజ్ గోల్డ్ పెండెంట్. మనకి ఇలా పింక్ స్టోన్ వచ్చింది చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్ అంతా సీజెట్స్. లుక్ చూడండి ఎంత క్లాసీగా ఉంటుందో. మనం ఏ కుర్తీస్ పైకి కూడా వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుందండి స్టైల్. గ్రాస్ వెయిట్ 7 గ్రామ్స్, నెట్ వెయిట్ 6 గ్రామ్స్. గిఫ్టింగ్కి కూడా బెస్ట్ ఆప్షన్. సో ఈ ప్యాటర్న్ చూడండి కంప్లీట్ లీవ్స్ లాగా వచ్చేసాయి. 3 లీవ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ అలా 2 to 3 పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఇలా మనకి సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్. పీకాక్స్ దగ్గర మాత్రం రెడ్ స్టోన్స్. ఓన్లీ ఇలా ఫ్లోరల్ లాగా వచ్చింది కదా అక్కడ మాత్రమే గ్రీన్ స్టోన్. పెండెంట్ చూడండి మెయిన్గా మనకి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ పీకాక్స్ వచ్చాయి. కింద చాంద్ లాగా ఇచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండి. సింపుల్గా పర్ల్ బాల్స్ వచ్చాయి. స్వీట్గా నీట్గా ఉందన్నమాట కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ మనకి 17 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ 14 గ్రామ్స్ పడుతుంది. తక్కువ వెయిట్లో మంచిగా కనిపించాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ కూడా ఒకటి. సో ఆల్రెడీ ఈ ప్యాటర్న్స్లో చైన్స్ అయితే చూసారు, ఇందాక కూడా చూపించాను కదండి. ఈ చైన్కి పెండెంట్ అనేది హైలైట్ అని చెప్పాలి. మీకు అది ఫ్లోరల్ ప్యాటర్న్లా కనబడుతుందా, బటర్ఫ్లైలా కనబడుతుందా మీరే చూడండి ఎంత బాగుందో. స్టోన్ కూడా మనకి ఈ వైట్ ఎనామిల్ స్టోన్ లాగా కనబడుతుంది చూసారా, చాలా క్లాసీగా ఉంది. చుట్టూ వాటికి అవుట్లైన్ సీజెట్స్తో ఇచ్చాం. పైన మ్యాంగో షేప్ వచ్చింది కదా అవి కూడా అంతా సీజెట్స్. చాలా నీట్గా మనం ఏదో డైమండ్ పెట్టుకున్న లుక్ ఉంటుందండి ఈ ప్యాటర్న్స్ ట్రై చేశారంటే. గ్రాస్ వెయిట్ 7 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, నక్షత్ర నెక్లెస్ అనమాట. మనకి అంతా స్టార్స్ లాగా కనబడుతుంది. 2 లైన్స్లో వచ్చాయి. మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ లైన్ అంతా కూడా స్టార్స్, సెకండ్ లైన్ కూడా స్టార్స్, కింద అంతా కూడా డాంగ్లర్స్ మనం పర్ల్స్తో తీసుకున్నాం. ఇదే నక్షత్ర నెక్లెస్ మీరు అంటే సీజెట్సే కాకుండా కొందరు కలర్డ్గా కూడా కావాలి అంటారు కదండి, రెడ్ అయినా కానీ గ్రీన్ అలా కూడా పాసిబుల్ అవుతుంది. ఈ నక్షత్ర నెక్లెస్ మీకు నచ్చిన కలర్ అవుట్ఫిట్తో అదే స్టోన్స్తో కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా చాలా నిండుగా ఉంటుంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 39 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి
మనకి పర్ల్ నెక్లెస్ లాగా ఉంటుంది. మనకి ఫస్ట్ ఇలా గోల్డెన్ కార్వింగ్తో ఒక పీకాక్ బ్రోచ్ లాగా ఇచ్చేసి వాటి నుంచి 3 లైన్స్ వచ్చాయి. ఫస్ట్ లైన్లో మనకి 2 లైన్స్ ఆఫ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. మధ్యలో లైన్లో చూస్తున్నారు కదండి, రూబీ మనకి అంతా కూడా డ్రాప్ షేప్లో వచ్చింది. కింద కూడా మనకి 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్ అండ్ అలాగే వీటికి డాంగ్లర్స్ లాగా చూస్తున్నారు కదా, ఒక పేస్టల్ స్టోన్ టర్కాయిస్ కలర్ స్టోన్ వచ్చేసింది, అంటే టర్కాయిస్ బీడ్. అండ్ దాని కింద ఇది కూడా గోల్డెన్ అండి. మనకి ఏంటంటే లుక్ వైజ్ యూనిక్గా ఉందన్నమాట. కలర్ఫుల్గా నీట్గా కనబడుతుంది ప్యాటర్న్. శారీస్కనే వేసుకోవాలని ఏం లేదండి, మీరు ఏ అవుట్ఫిట్స్కైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ 20 గ్రామ్స్ ఉంది. సో చైన్ చూస్తున్నారు కదండి, మంచి రోజ్ గోల్డ్ చైన్, వెరీ వెరీ లైట్ వెయిట్. మనకి పెండెంట్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. పెండెంట్ 2 సైడ్స్ వైట్, మధ్యలో మాత్రం పేస్టల్ పింక్, కింద కూడా చూడండి సీజర్స్. అండ్ మనకి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ లాగా సర్కిల్స్ లాగా తీసుకున్నాం కదా, 2 లైన్స్ మనకి సీజర్స్ వచ్చాయి, మధ్యలో మాత్రం కార్వింగ్తో వచ్చేసింది. షేప్ యూనిక్గా ఉందన్నమాట మనకి చూడ్డానికి. మీరు బ్లేజర్ వేసుకొని ఆఫీస్ వేర్కి కూడా ట్రై చేయొచ్చండి, అంత యూనిక్ ఉంది అండ్ స్టైలిష్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ మనకి 4 గ్రామ్స్లో పడుతుందండి. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. చైన్ అయితే సేమ్ అండి, ఇందాక చూపించినట్టే మంచి లైట్ వెయిట్ చైన్. పెండెంట్స్ మాత్రం చేంజ్ అవుతున్నాయి. మీకు పెండెంట్ చూడండి, మంచి ఇలా హ్యాంగింగ్ పెండెంట్, చుట్టూ సర్కిల్ ప్యాటర్న్, సీజర్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఐ షేప్ ఉంటుంది చూసారా, అలా డ్రాప్ షేప్ లాగా వచ్చిందనమాట. ఐ షేపే కనబడుతుంది. మధ్యలో కూడా సీజర్ పెద్దగా, చుట్టూ సీజర్స్. చెప్తున్నాను కదండి, డైలీ వేర్కి, ఆఫీస్ వేర్కి, గిఫ్టింగ్కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 3 గ్రామ్స్ చేంజ్లో పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదైతే అదిరిపోయింది అసలు. కళ్ళు చెదిరిపోతాయి, అంత బాగుందనమాట. నీట్గా లీవ్స్ అంతా సీజర్సే, మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, పెటల్స్, మనకి ఒక లైన్ ఆఫ్ సీజర్స్. ఇదే ప్యాటర్న్ మనకి లీఫ్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో కంటిన్యూ చేసి కింద పెండెంట్ కూడా ఫ్లోరల్ ప్యాటర్నే, కానీ దీంతో కంపారిటివ్లీ ఇది పెద్దగా ఇచ్చారనమాట సైజ్. పెండెంట్ కూడా చాలా బాగుంది. డాంగ్లర్ చూస్తున్నారు కదా, సింపుల్ పర్ల్ బాల్ ఇచ్చేసి ఎండ్ చేశారు. ఎక్కడ కూడా ఓవర్గా కనిపించట్లేదు, ఎక్కడ కూడా తక్కువగా కనిపించట్లేదు. వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 46 గ్రామ్స్. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. సో ఇందాక వరకు రోజ్ గోల్డ్ చైన్స్ చూసారు, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అండి. బికాస్ మనకి ఫస్ట్ అలా చైన్ ఇచ్చేసి ఒక సీజర్స్ బాల్ ఇచ్చారు అండ్ చైన్ పైన అంతా సీజర్స్ వచ్చాయి. మీకు ఆ షైన్ తెలుస్తుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది ప్యాటర్న్. పెండెంట్ కూడా చూడండి, ట్రయాంగిల్ షేప్, వాటి మధ్యలో డైమండ్స్ లాగా షేప్ ఇచ్చి అందులో సీజర్స్ ఇచ్చారు. వెరీ క్లాసీ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. పిల్లలైనా వేసుకోవచ్చు, అంత నీట్గా కనబడుతుంది. స్టైల్ అయితే మనకి నెట్ అండ్ గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ చేంజ్లో పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, చైన్ ఏంటంటే మనకి సర్కిల్ స్టైల్ ఉంటుంది చూసారా, చైన్ అలాంటి ప్యాటర్న్తో వచ్చేసింది. మధ్యలో మాత్రం ఇలా మనకి సీజర్స్ బాల్ ఇచ్చారు, అటువైపున ఇటువైపున. కింద పెండెంట్ మనకి బాక్స్ షేప్, చుట్టూ సీజర్స్, మధ్యలో రెడ్ కలర్ స్టోన్. ఎంత క్లాసీగా ఉందో చూడండి. కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. కొందరికి ఏంటంటే ఈ బాల్స్ ఎక్కువగా కావాలి అంటుంటారు, కొందరు మధ్యలో మనకి ఈ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్, అలా కస్టమైజేషన్ మీ చేతిలో ఉంటుంది. జస్ట్ మన దగ్గర ఉన్న ప్యాటర్న్స్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. నెట్ అండ్ గ్రాస్ వెయిట్ మనకి 5 గ్రామ్స్ చేంజ్ పడుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. చూస్తున్నారు కదా, అసలు మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక నీట్గా సీజర్స్ బాల్ వచ్చేసింది. ఇక్కడ అంతా కూడా మనకి గోల్డెన్ సర్కిల్స్ లాగా వచ్చాయి. ఇక్కడ నుంచి ఒకటి సీజర్స్తో, ఒకటి మనకి రోజ్ గోల్డ్తో స్టోన్స్ ప్యాటర్న్ అనమాట. మెయిన్ పెండెంట్ మాత్రం ఇలా డ్రాప్ షేప్, అది కూడా గ్రీన్ స్టోన్. ఎంత బాగుంటుందో. బ్రైడ్స్ ఎవరైనా రిసెప్షన్ లెహెంగాస్కి ఏం వేసుకోవాలో అర్థం కాదు కదండి. లెహెంగాస్ అనే కాదు, లాంగ్ ఫ్రాక్స్, మనం డ్రెస్సెస్, అలాంటి వాటికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. డిజైనర్ శారీస్కి కూడా ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ పడుతుంది. చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.